రివిజన్ ఎలా చేయాలి ఇందాక చెప్పాను కదా. ఫస్ట్ రీడింగ్లో ఇలా రాసుకోవాలి. ఫస్ట్ రీడింగ్లో పుస్తకాలు పేపర్లు పెట్టుకుని మీరు చదివేది మీకు ఇంపార్టెంట్, మీకు ఏది ఇంపార్టెంటో మాకు అర్థం కావట్లేదని చెప్పదు. మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అదే, మీకు చదివేటప్పుడు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అదే ఒకసారి చదవండి, రెండోసారి చదువుతూ రాసుకోండి. ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది, దాన్ని రివిజన్ చేయండి. రోజుకొకసారి ఈరోజు రాసిన దాన్ని నైట్ ఒకసారి చూసుకోండి, ఒక వారం రోజుల తర్వాత ఒకసారి చూసుకోండి. దాని మీద థింక్ చేయండి. రివిజన్ చేయటం అంటే పేపర్ కళ్ళతో చూడటం కాదు, దాని గురించి ఆలోచించడం. రివిజన్ అంటే మనం రాసిన దాన్ని కేవలం కళ్ళతో చూడటం కాదు, ఆ అంశం గురించి క్షుణ్ణంగా థింక్ చేయటం అన్నమాట. థింక్ చేసి దాని మీద ఒక అవగాహనకి రావటం. ఆటోమేటిక్గా అంశం మన ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రివిజన్ ఈజ్ థింక్ అబౌట్ దట్. ఆ టాపిక్ గురించి ఆలోచించండి. ఉదాహరణకి ఆర్టీఏ యాక్ట్ మీద రివిజన్ చేస్తున్నారు, ఆర్టీఏ యాక్ట్ గురించి ఆలోచించండి. దానివల్ల లాభాలు నష్టాలు ఆలోచించండి. ఆర్టీఏ ఉండటం వల్ల జనాలకి ఎలా లాభం జరుగుతుందో ఆలోచించండి. సో రివిజన్ ఈజ్ అబౌట్ ఎనలైజింగ్ ద థింగ్స్ విత్ బ్రెయిన్, మైండ్తో ఎనలైజ్ చేయటం అన్నమాట. నేను కూడా రివిజన్ చేసుకుంటాను, కానీ అదృష్టం ఏంటంటే నేను పాఠాలు చెప్తూ 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 ఆటోమేటిక్ రివిజన్ అయిపోద్ది. నేను మోడర్న్ ఇండియా అంటే ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ 2004లో ఒక్కసారి చదివాను, ఒకసారి 2004లో, కానీ బాగా చదివాను చదివేటప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం పాఠాలు చెప్తూనే ఉంటాను. ఒక్కసారి కూడా మళ్ళీ నాకు మొన్న కూడా అనిపించింది మళ్ళీ ఒకసారి పుస్తకం తీసి చదువుదాం అంటే టైం ఉండదు, చెప్తూనే ఉంటాను. చెప్తూ పోతే ఏమవుద్ది అంటే రివిజన్ బ్రెయిన్లో సబ్జెక్ట్ అలా ఉండిపోద్ది అనమాట. సో మీరు కూడా చదివింది ఇంకోళ్ళు చెప్పండి. అట్లీస్ట్ మీకు బ్రెయిన్లో ఆలోచించండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోద్ది అనమాట. సో గుర్తుండట్లేదు అనే సమస్యకి ఏంటి తెలుసా, తప్పు మందే. ఎందుకంటే మనం ఒక మూవీ చూసాం అనుకోండి, మూవీ స్టోరీ బాగా గుర్తుంటుంది. మన ఫ్రెండ్ మనకి ఎవరి గురించైనా ఒక విషయం చెప్పారనుకోండి, దాని గురించి పూర్తి స్థాయిలో గుర్తుంటుంది. అండ్ కొత్త ఫ్రెండ్స్ పేర్లు గుర్తుంటాయి, కానీ హిస్టరీలో సబ్జెక్ట్లో నేమ్స్ నెంబర్స్ గుర్తులేవంటే దానికి కారణం ఏంటంటే మనకి దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవటం. కరెక్టే కదా. సింపుల్ ఆలోచించండి, ఒకటే బ్రెయిన్. మనం ఇంకోటి అనుకుంటాం వాళ్ళకి చాలా మెమొరీ పవర్ ఉంది, మనకి మాత్రం తక్కువ ఉంది అని. మెమొరీ పవర్లో కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు. ఒకరికి ఒకసారి చదివితే గుర్తుండొచ్చు, ఇంకోటికి 2 సార్లు చదివితే గుర్తుండొచ్చు, ఇంకోటికి 4 సార్లు చదివితే గుర్తుండొచ్చు. అట్లా లెక్కేసి నా బ్రెయిన్ గురించి చెప్పిన, చిన్నప్పుడు మా ప్రిన్సిపల్ నాకు ఒక మొద్దు, నన్ను మొద్దు అని మాత్రమే పిలిచేది. నీకు పెద్ద మొద్దు, నీ బ్రెయిన్లో అసలు ఏం లేదని పిలిచేది. ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్, ఆ దెబ్బకు భరించలేక నేను స్కూలే మానేస్తాను. కానీ నేను చదువుతూనే ఉంటాను, థింక్ చేస్తూనే ఉంటాను. బ్రెయిన్ కూడా నాకు తెలుసు, బ్రెయిన్ కూడా ఒక శక్తి ఉంది. మనం ఏదైతే ఎక్కువగా చదువుతుంటామో ఫోకస్ పెడతామో మన బ్రెయిన్ కూడా దాన్ని అవగాహన ఈజీగా చేసుకుంటుంది. అంటే బ్రెయిన్ ఈజ్ నాట్ ఏ మజిల్, బ్రెయిన్ మజిల్ కాదు, కానీ నా దృష్టిలో అది కూడా ఒక స్ట్రెంగ్త్ చేయగలము, మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు మనం. ఎలా తెలుసా, రిపిటేటివ్గా చదివి రిపిటేటివ్గా అదేవిధంగా దాని గురించి థింక్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ కూడా దాని ప్రకారం ట్యూన్ అయిపోద్ది అనమాట, దాని ప్రకారం ఉంటుంది. అది కాకుండా ఇంకోటి భరించలేదు మన బ్రెయిన్ కూడా. సో హ్యూమన్ బాడీకి మనం మజిల్స్ ఎన్ని స్ట్రెంగ్త్ అలా ఉంటుందో బ్రెయిన్కి కూడా ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఎంత మొద్దు బ్రెయిన్ అయినా మనం షార్ప్ చేయొచ్చు, ఎంత మొద్దు బ్రెయిన్ అయినా మనం దాన్ని పదును పెట్టచ్చు అనమాట. దానికి ఒకటే, దాన్ని రిపిటేటివ్గా అదే పని చేస్తుంటే బ్రెయిన్ కూడా అలవాటు అయిపోద్ది. హ్యూమన్ బ్రెయిన్ కూడా ఒక బాడీ లాంటిదే. అండ్ అది నమ్మండి, బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోండి. మన మైండ్ని మన ఆలోచనని మనం చదివేదాన్ని ఒక కంట్రోల్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా.